ఉరుకుతున్న ప్రవాహం స్వాభిమాన సమరంలో జాగృత జన సమూహం సమానత్వ విలువ కొరకు సాగుతున్న సమరం స్వరాష్ట్ర సాధన కోసం జరుగుతున్న పయనం ఆంధ్ర వలస పాలనకు ఇది అంతిమ చరణం చేరువలోనే ఉన్నది చెరవీడే సమయం ఆ ఉదయంలో ధ్వనించును ఆ ఉదయంలో ధ్వనించును జయశంకరు హృదయం తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు పాలు ఓసుకున్న పజ్జొన్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా మీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు 1952 ముల్కీ ఉద్యమం 69 తొలిదశ ఉద్యమం మళ్ళీ 96 నుంచి ప్రారంభమై నా మలిదశ ఉద్యమం ఈ 3 ఉద్యమాలకి కర్మసాక్షి ఒక ఉద్విగ్న భాగస్వామి మనందరికీ గొప్ప ప్రేరణ ఇచ్చినటువంటి వ్యక్తి జయశంకర్ గారు. ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక దశలో ఎవరు వినేవాళ్ళు లేరు తెలంగాణ గురించి చెప్తే 69 ఉద్యమం తర్వాత, కానీ ఆయన వదలలేదు. వదలకుండా 69 నుంచి చెప్పుకుంటూ వస్తే కేసీఆర్ అనే ఒక అద్భుతమైన నాయకుడు అవతరించాడు. దానికి ముందు పూర్వరంగం అంతా వాళ్ళు సిద్ధం చేసి పెట్టారు కనుక అది ఉద్యమానికి విరామమే తప్ప విరమణ ఎప్పుడూ లేదు అని ఆయన అద్భుతమైన కాయినైజేషన్ అట్లా చాలా ఉన్నాయి. ఇది స్టేట్ ఫైటే తప్ప స్ట్రీట్ ఫైట్ కాదు అని కానీ ఇట్లా చాలా ఆయన మన ఆందోళన రాజకీయ ప్రక్రియ భావజాల ప్రచారం అని వివిధ సందర్భాల్లో ఆయన అద్భుతమైన కాయినైజేషన్ చాలా ఉన్నాయి. అవి ఇంకెప్పుడన్నా మనం వివరంగా మాట్లాడుకుందాం. ఆయన నిరంతరం పరిశీలించాడు, పరిశోధించాడు, రాసి పెట్టాడు, ప్రశ్నించాడు, మనుషుల్ని కూడగట్టినాడు, పుస్తకాలు రాసినాడు. రాజకీయ ఉద్యమానికి ఓ అద్భుతమైన భావజాల పునాదిని సిద్ధపరిచినాడు. సిద్ధాంతకర్తగా జన హృదయంలో ముద్ర వేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర సమితికి ఆయన ఒక ఛత్రఛాయలాగా ఉన్నాడు. ఆయన ఛత్రఛాయలో ఉద్యమించింది పార్టీ. కేసీఆర్ గారికి జయశంకర్ గారికి మధ్య ఉన్న అనుబంధం మనందరికీ తెలిసిందే. రావు సాబ్ అని చాలా ప్రేమగా జయశంకర్ గారు పిలిచేది. సార్ అని జయశంకర్ గారిని చాలా ఆత్మీయంగా కేసీఆర్ గారు సంబోధించేది. ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా, కేసీఆర్ గారి కుటుంబ సభ్యులందరూ కూడా జయశంకర్ గారిని చాలా ఒక ఎల్డర్లీ పర్సన్గా ఒక గొప్ప గౌరవంతో చూసేది. ఆయన తన జీవితం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర సాధన, ఆ డిమాండ్ బలోపేతం చేయటం, ఆందోళన దశలోను, భావజాల ప్రచార దశలోను, రాజకీయ ప్రక్రియ మూడింట్లోనూ కూడా తన భాగస్వామ్యాన్ని అద్భుతంగా పంచుకున్నాడు. తెలంగాణ చూడకుండా ఆయన మరణించినప్పటికీ ఆయన చివరి దశలో ఆయన అన్నమాట, డిసెంబర్ 9 ప్రకటన విన్న తర్వాత నాకు తెలంగాణ వస్తుంది, వచ్చి తీరుతుంది అనే విశ్వాసం కలిగింది కనుక తెలంగాణ చూడకుండా చనిపోతున్నాననే అసంతృప్తి నాకు లేదు అన్నాడు ఆయన. క్యాన్సర్తో ఆయన చివరి దశలో హాస్పిటల్లో ఉన్నప్పుడు నేనే వెళ్ళి మాట్లాడినప్పుడు ఆయన ఆ మాట అన్నారు. ఆయన కృషి ఫలితం, మనందరి కృషి ఫలితం తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో ఆయన నిధులు, నీళ్లు, నియామకాలు అని ఉద్యమంలో ముఖ్యంగా 3 రంగాల్లో అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని సరిదిద్దవలసి ఉందని ఆయన ఏదైతే ఆశించాడో ఆ లక్ష్యాల పరిపూర్తి దశగా అద్భుతమైన ఫలితాల్ని మనం సాధించాం. అయితే ఇవాళ మళ్ళా మనం ఈ బిందువు దగ్గర నిలిచి జయశంకర్ గారి స్ఫూర్తిని ఎట్లా ముందుకు తీసుకోవాలి, ఆయన ఆశయాలను కొత్త తరానికి ఎట్లా పరిచయం చేయాలి, వివిధ విషయాల మీద ఆయన ఆలోచనలు ఏమిటి, తెలంగాణ తదనంతరం కూడా వివిధ విషయాల మీద, వివిధ అంశాల మీద తెలంగాణ పురోగమనం గురించి ఆయన చెప్పినటువంటి విషయాలు ఏమిటి,
వాటిలో ఏ దశకు మనం వచ్చినా ఇంకే దశకు చేరుకోవాలి, తెలంగాణ సమాజాన్ని సజీవంగా చైతన్యవంతంగా ఉంచేందుకు మనం చేయవలసినటువంటి ఇంకా కృషి ఉంది. వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంది. ఈ జయంతి దానికి స్ఫూర్తిగా ఎప్పుడూ ఒక మాట చెప్పేది. ఆయన ఉర్దూని చాలా ప్రేమించేవారు. ఆయన ఉపన్యాసం చెప్తున్నప్పుడు నేను ఎప్పుడన్నా అడిగేవాడిని, సార్ మీరు ఉపన్యాసం చెప్తుంటే రాసిన దానికంటే పకడ్బందీగా ఉంటుంది వాక్యం, ఉపన్యాసంలో వాక్యం రాసినప్పుడు ఉన్న దానికంటే కూడా చాలా పకడ్బందీగా ఉంటుంది, అండ్ మీరు వాడే పదాలు చాలా సముచితంగా ఉంటాయి, అప్రాప్రియేట్ వర్డ్ వచ్చి దాన్ని మీరు సరిగ్గా వాడతారు అక్కడ, ఇది ఎట్లా మీకు సాధ్యం సార్ అని అడిగినాను నేను. అడిగితే ఆయన అన్నది ఏంటంటే, నేను ముందు ఉర్దూలో ఆలోచిస్తా, తర్వాత దాని సమానార్థకాన్ని తెలుగులో వెతుక్కొని చెప్తానన్నారు ఆయన. అంటే ఉర్దూ ఆయనకు అంత రక్తగతం అయిపోయిన భాష. ఆయన ఎప్పుడు చెప్పిన మాట ఏంటంటే, ఒక మతానికి భాష ఉండొచ్చు కానీ భాషకు మతం ఉండదు అన్నాడు. ఒక మతం దాని సాహిత్యం అంతా ఒక భాషలో ఉండొచ్చు, కానీ ఆ భాష ఆ మతానికి చెందింది కాదు. భాష ప్రజలది, ప్రజలు సృష్టిస్తారు. కనుక ఉర్దూ అనేది భారతీయ భాష, దాని ప్రభావం భారతీయ భాషలు అన్నిటి మీద ఉన్నది అని తెలంగాణ భాషను తౌరక్యాంధ్రం అని ఆంధ్ర ప్రాంతీయులు వెక్కిరిస్తే, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మాట్లాడే తెలుగు మీద ఉర్దూ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది, ఎంత తీవ్రంగా ఉన్నది అన్నదాన్ని ఆయన అద్భుతంగా వివరించిండు. జయశంకర్ గారి గురువు విద్వాన్ టివి సుబ్బారావు గారని, ఆయన ఉర్దూ భాష మధురిమ అని ఒక పుస్తకం రాశాడు. గురువు గారి పుస్తకానికి ముందు మాట శిష్యుడైన జయశంకర్ సార్ రాశాడు. దాంట్లో తెలంగాణ కావచ్చు, ఆంధ్ర ప్రాంతంలో కావచ్చు, మనం మాట్లాడే తెలుగు భాష మీద ఉర్దూ ప్రభావం ఎట్లుందో ఒక మాస్టర్ పీస్ లాంటి ముందు మాట జయశంకర్ గారు రాశారు. జయశంకర్ గారు చదివింది ఆర్థిక శాస్త్రం, పోరాడిందంతానేమో తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా, కానీ ఆయన సాహిత్య విషయాలు మాట్లాడితే కూడా ఒక పండితుడు మాట్లాడినట్టే మాట్లాడినారు. ఆయన ఉర్దూలో, తెలుగులో, ఇంగ్లీష్లో పండితుడు, భాషా పరిజ్ఞానం ఉన్నవాడు కాదు, పండితుడు. ఆయన ఫసీ ఉర్దూలో మాట్లాడుతుంటే ముస్లిమ్స్ కూడా చెవి కోసుకునేది వినడానికి. అద్భుతమైన ఉర్దూ షాయిరీ, కవిత్వం ఆయన అట్లా అలవోకగా కోట్ చేసేది ఉపన్యాసం చెప్తున్నప్పుడు. గాలిబ్ అనువాదం దాశరథి చేసిందనుకంటే సదాశివ చేసిందే ఎక్కువ దగ్గరగా ఉంది అని చెప్పింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇది తెలంగాణ మూలాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉర్దూను ప్రేమించడం కానీ, సహజీవనం కానీ, ఆ సహజీవన మధురిమ అనేది మన జీవితంలో భాగమే ఉంది. దానికి వాళ్ళ ముప్పు కలుగుతున్న పరిస్థితి కనుక జయశంకర్ గారి నుంచి మనం అది నేర్చుకోవాలి. మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ సహజీవన ధర్మాన్ని, సామరస్య జీవన సంస్కృతిని కూడా కాపాడడం కోసం ఈ జయశంకర్ గారి జయంతి మనకు ప్రేరణనిస్తుంది.